ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను కోరారు. రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని రాష్ట్రంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. వార్తల వివరాలు: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ కోసం స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని టీజీ భరత్ మాట్లాడుతూ, బేసిక్లీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అది బెంచ్ అంటే ఈ పక్క రాయలసీమ వాసులకి ఇది బిగ్గెస్ట్. ఏదన్నా ఇష్యూస్ ఉన్నా అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లోవర్ కోర్ట్స్లో ఏదన్నా సార్ట్అవుట్ కాని విషయంలో ఉందంటే ఖచ్చితంగా హైకోర్టు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి లోకల్ అడ్వకేట్స్కి బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ వస్తారు, పెద్దవాళ్ళ లాయర్లు వస్తారు, ఆటోమేటిక్గా గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అంశంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను కోరారు. విశాఖపట్నంలో ఈరోజు జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, చిన్నారులు ఎవరూ కూడా కుటుంబ బంధాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర దత్తత వనరుల ప్రాధికారిత సంస్థ సంచాలకులు డాక్టర్ జగన్నాథ్ పాటి, మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మరిన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులు అందిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆలయాలకు ఇస్తున్న నిధులను రెన్యువల్ చేశామని తెలిపారు. తిరుమలలో ఈరోజు మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్న నిధుల మొత్తాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 10,000 రూపాయలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,400 ఆలయాలకు ధూపదీప నైవేద్యానికి నిధులు ఇస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కుల వివక్ష, సహసాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిసెంబర్ 4వ తేదీన తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగించనుందని అధికారులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4:08 ఆ రాకెట్ను ప్రయోగిస్తారు. ప్రస్తుతం శ్రీహరికోట షార్లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్లో పిఎస్ఎల్వి C-59 రాకెట్ అనుసంధానం పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 24న పిఎస్ఎల్వి C-60 పేరుతో మరో రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్-1B అనే ఉపగ్రహంతో పాటు మరో 4 వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారని ఇస్రో వర్గాలు తెలిపాయి. రైతు సాధికారిత సంస్థ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అంతర్జాతీయ ప్రతినిధి బృందం సందర్శించనుంది. ఈ బృందం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రేపు పర్యటించనుందని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఈ బృందంలో 20 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులతో పాటు 9 మంది భారతీయ ప్రతినిధులు కూడా ఉంటారు. అదేవిధంగా ఆగ్రో ఎకాలజీ అభ్యాసకులు, పరిశోధకులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు ఈ పర్యటనలో పాల్గొంటారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బలమైన గాలులు గంటకు 65 కిలోమీటర్ల నుండి 85 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను వాతావరణ అధికారి తెలియజేస్తూ,
నైరుతి బంగాళాఖాతంలో ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా నవంబర్ 28 సాయంత్రం నుండి నవంబర్ 29 ఉదయం మధ్య బలపడే అవకాశంతో పాటు బలమైన గాలులు గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, లంకల కోడేరు, బల్లిపాడు, పాలమూరు గ్రామాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. రైతులు పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, తూకం వేస్తున్న ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అన్ని విధాలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని తడవకుండా భద్రపరుచుకోవాలన్నారు. హిసార్ తిరుపతి, హిసార్ మార్గంలో వారాంతపు ప్రత్యేక రైలును డిసెంబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే నడుపుతోందని అధికారులు తెలిపారు. 04717 నెంబర్ గల హిసార్ తిరుపతి ప్రత్యేక రైలు డిసెంబర్ 7-14 తేదీల్లో నడుస్తుందన్నారు. అదేవిధంగా 04718 నెంబర్ గల తిరుపతి హిసార్ డిసెంబర్ 9-16 తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక రైలు ఒంగోలు స్టేషన్లో కూడా ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా 2025 జనవరి 11, 12 తేదీల్లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారని విశాఖ జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి జి. మహేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 3,000 మంది యువ నాయకులతో ముఖాముఖి ఉంటుందని వెల్లడించారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ అనేది 4 అంచెల పోటీ అని, యువత ఇందులో పాల్గొని తమ ఆలోచనలు పంచుకోవచ్చన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాస్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ ఇతర శాఖలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. బాల్య వివాహాల రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. క్రీడా స్ఫూర్తితో సమాజానికి మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. 31వ వార్షిక జిల్లా పోలీసు ఉద్యోగుల క్రీడా పోటీలు విజయనగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆయన ప్రారంభించారు. 3 సబ్ డివిజన్లు, ఆర్మడ్ రిజర్వ్ జట్లకు చెందిన పోలీసు ఉద్యోగులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోనూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ఆనందం కూడా చాలా అవసరమని, వాటిని మెరుగుపరుచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. కొత్త ఓటర్లను చేర్పించడానికి అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి, ఎన్నికల రోల్ అబ్జర్వర్ ఏ. సూర్యకుమార్ కోరారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఆర్వోలు, ఏఆర్ఓలతో పాటు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఊరేగింపుగా సారెను తీసుకెళ్లి ఆలయ వేద పండితులకు ఆయన అందజేశారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను కోరారు. రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని రాష్ట్రంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.